అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 203వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా నమస్సుమాంజలి. మనం ముందు మాటగా మామూలుగా భగవంతుని యొక్క ప్రాప్తి కొరకు మనుషులు ఏ విధంగా అయితే ఎన్నో మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు చూసారా, ఈ సందర్భంగా ఉత్పన్నమయ్యేటువంటి ఎన్నో అపోహలు ఉన్నాయి, సంశయాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా పొందకుండా ఉంటాము. ఇటువంటి వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. మీరు గమనించి ఉంటారు. అది ముందు మాటగా ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఎపిసోడ్లో ముందు మాటగా నేను మీ దృష్టికి ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకుని వస్తున్నాను. శ్రద్ధ వహించగలరు, బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. కేవలం ధర్మ మార్గాన్న నడిస్తేనే మనం భగవంతుడి ప్రాప్తి జరుగుతుంది అని ఒక కృత నిశ్చయంతో మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళగలరు. అర్థమైన సత్యత, ధర్మము ఇది చాలా ముఖ్యం. అసతోమా సద్గమయ్య అని అనవలసిన అవసరం లేదండి. ఒక ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడిచే వాళ్ళకి అదే ధర్మో రక్షతి రక్షిత అంటారు చూసారా. కానీ ఈ రోజున వర్తమానంలో ఏమైపోయిందండి, ధర్మము ఏమంటారు, సత్యము ధర్మం గురించి ఏం చెప్తారు, ధర్మం చర సత్యము ఇంకోటి ఏదో చెప్తారు. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఇవాళ ముఖ్యమైన అంశము ఏమిటండి అంటే సాకారము మరియు నిరాకారం. ఎందుకంటే భగవంతుడిని నిరాకార స్వరూపుడుగా అంగీకరించరు. అర్థమైందండి. ఎందుకంటే సాకారములోనే మనం ఉన్నాం. అంటే సాకారం అంటే దైహిక భ్రాంతిలో ఉన్నాం. నేను దేహం అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం. సో దేహదారులకి 100% దేహము అన్నటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళకి నిరాకారుడు భగవంతుడు అంటే అది డైజెస్ట్ కాదండి, కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతోంది. అందుకనే వాళ్ళు 2 కళ్ళతో, ఈ భౌతిక చర్మ నేత్రాలతో చూడగలిగేటువంటి ఆ యొక్క దేవీ దేవతలు కానివ్వండి, అదేవిధంగా ధర్మ పితలు, ధర్మ స్థాపకులు కానివ్వండి, అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, ఈ విధంగా పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు మొదలైనటువంటి ఈ మనుషులనే వాళ్ళు భగవంతుడిగా భావించి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కొలుస్తూ ముందుకు వెళుతున్నారండి. ఇందులో ఎందుకంటే అక్కడ బేసికల్గా భగవంతుడు మనకేం చెప్పాడు, నీలో ఉన్నటువంటి నిరాకార స్వరూపాన్ని నీవు గుర్తించనంత వరకు నీవు నన్ను గుర్తించలేవు. అక్కడ సీక్రెట్ అదనమాట. ఎప్పుడైతే నేను నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, నిరాకార స్వరూపాన్ని గుర్తించినట్లయితే అప్పుడు పరమాత్మ ఆటోమేటిక్. ఎందుకంటే పరమాత్మ గురించి ప్రయత్నం చేయకండి, భగవంతుడిని పొందే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఆత్మ అనుభవం చేయడానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు అభ్యాసం కావాలి. ఎందుకంటే ద్వాపర యుగము నుండి ఎన్నో జన్మలుగా మనం ఏం చేస్తున్నామండి, దైహిక భ్రాంతిలో పడిపోయి ఉన్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సాకారము నిరాకారము అన్న విషయంలో మనం గమనించినట్లయితే నిరాకారుడు ఒక్కరే, వారికి దేహము లేదు, నాకంటూ సొంత దేహము లేదు, నేను ఎప్పుడు ఆత్మస్వరూపములోనే ఉంటాను. అందుకనే నన్ను పరమాత్మ అని మీరు అంటారు. నన్ను అందుకనే పరమాత్మ అంటారు. పరమాత్మ ఎందుకంటారు, శాస్త్రాల్లో ఉంది కదా పరమాత్మ అనే పదం లేదా? పరమాత్మ అనే పదం కొత్తగా మీరు ఇవి వినటం లేదండి. పరమాత్మ, కానీ మీరు పరమాత్మని కూడా సాకారంలో తీసుకెళ్ళిపోతున్నారు. పరమాత్మ అన్న పేరులోనే ఉంది ఒక ఆత్మస్వరూపం, అంటే నిరాకార స్వరూపం. దానిని కూడా మీరు ఏం చేస్తున్నారు, సాకారంలో వెళ్ళిపోయి కలిపేస్తున్నారు. ఏ విధంగా? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏమిటి? ఆత్మ గౌరవము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి? ఆత్మ విశ్వాసము. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి? ఆత్మ జాగృతి. సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటి? ఆత్మ బలము. ఎక్కడైతే సెల్ఫ్ అని వాడుతున్నారో మీరు అక్కడ ఆత్మ అనే పదాన్ని వాడుతున్నారు కదా. కానీ ఏమైపోయింది, మనం భౌతికంలో కూడా ఆత్మ అన్నటువంటి అక్షరము, ఆ శబ్దం విన్నప్పటికీ కూడా అది శరీరంతో కలిపేస్తున్నాం. అదేవిధంగా భగవంతుడిని కూడా సాకారంలో తీసుకెళ్ళిపోతున్నాం, భలే పరమాత్మ అంటాం. అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే మీకు ఏమర్థం అవుతుంది, సాకారము వేరు, నిరాకారము వేరు.
సాకారము అంటే రెండు భౌతిక చక్షువుల ద్వారా మీరు చూడగలిగే ఒక ఆకారము, ఒక మనిషి ఆకారం. మనలాగే ఉంటాయి వాళ్ళకి రెండు చేతులు. దేవీ దేవతలు కూడా అదే విధంగా ఉంటుంది కదా. మనలాంటి ముఖం ఉంటుంది, రెండు చేతులు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, అన్నీ అదే విధంగా ఉంటుంది. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే దేవీ దేవతలలో దివ్య గుణాలు ఉంటాయి, దివ్య శక్తులు ఉంటాయి. అందుకనే సర్వగుణ సంపన్నులు, షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు, సంపూర్ణ నిర్వికారులు అని 5 లక్షణాలు చెప్తారు భగవద్గీత. మన ఏమిటంటారు దేవీ దేవతల గురించి. అందుకనే వారిని మన విగ్రహాల రూపంలో మనం పూజిస్తున్నాం. తప్పేం లేదండి. కానీ గుర్తించవలసింది ఏంటంటే సాకారము వేరు, నిరాకారము వేరు. అర్థమైందండి. ఇప్పుడు సాకారానికి నిరాకారానికి వేరంటున్నారు కదా. భేదాలు ఏమున్నాయి ఒక్కసారి గమనించాం. ముఖ్యంగా భేదం ఏంటంటే సాకారములో ఉన్న, చాలా శ్రద్ధగా వినండి, సాకారములో ఉన్నటువంటి వాళ్ళు భలే వాళ్ళు దేవీ దేవతలైనా కానివ్వండి, భలే వాళ్ళు ధర్మస్థాపకులు కానివ్వండి, పుణ్యాత్మలు మహాత్ములు ధర్మాత్ములు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సాకార దేహం ఉన్నది అంటే ఆ దేహము ఎప్పటికీ ఒక స్థితిలో ఉండదు. ఆ దేహం ఒక్క స్థితిలో ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే దేహాన్ని ప్రకృతి అన్నాడు గీతలో. 14వ అధ్యాయంలో 5వ శ్లోకం మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఏం చెప్తున్నాం? సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా. ప్రకృతి ద్వారా నీకు త్రిగుణాలు వస్తున్నాయి అంటే దేహదారులందరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అన్నాడు. ఇక్కడ దేవీ దేవతలకు కూడా త్రిగుణాలలోకి వస్తారా అన్న సంశయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దాని కొరకే ప్రత్యేకంగా దేవీ దేవతలనే కాదు, భూమండలం మీద ఉన్న వాళ్ళు, ఆకాశంలో ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్నటువంటి వాడైనా సాకారములో ఉన్న ప్రతి ఒక్క దేహధారి ఈ త్రిగుణాలలోకి వస్తారు అని భగవంతుడు 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో చెప్పాడు. అర్థమైందండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. అర్థమైందండి. దివి దేవేషు వా పునః. సత్వం 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో సత్వం, అక్కడ ఒక్క పదము అర్థం చేసుకోండి. 18వ అధ్యాయంలోని 40వ శ్లోకము. అర్థమైందండి. ఏమన్నాడు? 18వ అధ్యాయం 40వ శ్లోకంలో ఏమన్నాడండి? నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం అన్నాడు. సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిభిర్గుణై అన్నాడు. అంటే ప్రకృతి, ఈ దేహము, ఈ దేహదారులందరికీ కూడా వాళ్ళు దేవి దేవతలైన, అందుకని దివి దేవేషు వా పునః అన్నాడు. అర్థమైందండి. అందరూ కూడా సతో రజో తమోలోకి వస్తారు. అంటే ఎల్లప్పటికీ ఒక స్థితిలో ఉండరు. ఏ విధంగా ఒక సాధారణ మనిషి ఏ విధంగా సాత్విక రాజసిక తామసికలకు వస్తారో అదే విధంగా దేవీ దేవతలు కూడా వస్తారన్న సంగతి 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో ఉంది. అనేక మార్లు మనం ప్రస్తావించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హైయెస్ట్ కదా, మనుషులలో హైయెస్ట్ అంటే దేవీ దేవతలు, లోయెస్ట్ అంటే పాపాత్ములు. అందరికీ దేహాలు ఉన్నాయి, అందరూ కూడా త్రిగుణాలలోకి వస్తారు అంటే స్థాయిగా ఒక స్థితిలో ఉండరు. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నేను కూడా దేహాన్ని తీసుకున్నట్లయితే నేను కూడా త్రిగుణాలలోకి రావాల్సిందే కదా, నేను కూడా సతో రజో తమోలోకి రావాలి కదా. నాలోనే ఒక స్థాయిగా ఒక స్థితిలో లేనప్పుడు నేను నా బిడ్డల్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటాను? అంత గందరగోళంగా తయారవుతుందండి. ఒక పతితుడు ఇంకొక పతితుడిని పావనంగా చేయగలడా? పతిత పావన అని ఎందుకు అంటున్నాం అక్కడ? దేహదారుడు వాళ్ళ స్థితిగతులలో సతో రజో తమో, సతోలో ఉన్నప్పుడు దేవి దేవతలు అంటున్నారు, రజోలో ఉన్నప్పుడు మనుషులు అంటున్నారు, అదేవిధంగా తమోలో ఉన్నప్పుడు వాళ్ళనే అసురులు, రాక్షసులు, లేకపోతే ఈ విధంగా చెడిపోయిన వాళ్ళు, పాపాత్మలు, క్రూరాత్మలు, నికృష్టాత్మలు అంటున్నారు. అదే స్థాయిలో భగవంతుడు కూడా వచ్చినట్లయితే ఏం చేయగలుగుతాడు చెప్పండి? సృష్టి నడవదండి. ఖచ్చితంగా ఇది ఒక సైన్స్ అన్నమాట. అంధవిశ్వాసానికి ఏమాత్రము చోటు లేదు. మీరు కేవలం బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ట్రూత్ అంటే సత్యము, లాజిక్ అంటే తర్కము,
మరియు కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానము. ఈ మూడు మీరు కొంచెం ప్రయారిటైజ్ చేసుకుంటే దీని ఆధారంగా మీకు ఏమర్థమవుతుంది? భగవంతుడు ఖచ్చితంగా నిరాకారుడుగానే ఉండవలసింది. రెండో విషయం, నిరాకారుడు మాత్రమే విశ్వాత్మలందరికీ సంబంధించిన వాడుగా అవుతాడు. గుర్తుపెట్టుకోండి. సాకారములో ఉన్నట్లయితే మళ్ళీ మనకేమవుతుంది? కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, భాష, దేశము ఇవన్నీ వచ్చేస్తాయి. డివిజన్స్ అన్నీ వచ్చేస్తాయి. డివిజన్స్ అన్నీ వచ్చినప్పుడు ఎలా కలుస్తామండి మనం అందరం కూడా? మనం ఎలా అందరినీ ఒక కుటుంబంలాగా ఎలాగ మనం భలే అంటాం, వసుదైవ కుటుంబకం అంటాం. అదే విధంగా ఇంకేమంటాము? సర్వే జనా సుఖినో భవంతు అంటాం. లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటాం. అది అక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా. అంటే దేహధారిగా భగవంతుడిని మీరు కానీ అర్థం చేసుకోగలిగితే, ఆ విధంగా నిర్ధారించుకున్నట్లయితే భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒక్కరే అన్న రుజువుని మీరు ఇవ్వలేరు. అది నిరాకారంలోనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ సాకారము నిరాకారంలో గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్య వ్యత్యాసం చెప్తాను మీకు. పరమాత్మ ఏం చెప్తున్నారు? అందరూ నా సంతానం అంటారు. 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితాహమస్య జగత మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. అక్కడ మొదటి పంక్తి తీసుకున్నట్లయితే పితా అహం జగత మాత, నేను విశ్వాత్మనందరికీ తల్లిని తండ్రిని అన్నాడు. ఇప్పుడు కలియుగములో ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, దాని ప్రకారంగా వారసత్వము తండ్రి నుండి వస్తుందా లేక సోదర సోదరీమణుల నుంచి వస్తుందా ఒకసారి గమనించండి. వారసత్వం ఈ కలియుగం యొక్క చివరి దశలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ప్రకారంగా కూడా తండ్రి నుండే బిడ్డలకి వారసత్వం సంక్రమిస్తుంది. కానీ ఒక సోదరుడి నుండి కానీ సోదరి నుండి కానీ వారసత్వం రాదు. ఉన్న పరంగా నేను కానీ శరీరం త్యాగం చేసినట్లయితే, అంటే మరణించినట్లయితే, నాకు ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఒక కారు ఉంది, ఇవన్నీ కూడా నా బిడ్డలు తీసుకుంటారు. కానీ నాకు మళ్ళీ 2 సోదరులు ఉన్నారు, ఒక సోదరి ఉంది, వాళ్ళు తీసుకోరండి. నేను వీలునామా రాయకపోయినా కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. సో కలియుగంలోనే ఈ నీతి ఉన్నప్పుడు, తండ్రి నుంచే వారసత్వం వస్తున్నప్పుడు, ఒక్క తండ్రి పిల్లలు మాత్రం 850 కోట్ల మంది ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక తండ్రి పిల్లలే. ఈ 850 కోట్ల మందే, అందులోనే 33 కోట్ల మంది దేవీ దేవతలుగా అవుతారు. అందులోనే అనేక మంది ధర్మస్థాపకులు ఉన్నారు. అందులోనే అనేక మంది వేల సంఖ్యలో, ఇంకా చెప్పుకోవాలంటే చాలా హెచ్చు సంఖ్యలో ఋషులు, మునులు, సాధువులు, సంతులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమవుతారు? ఆత్మపరంగా పరమాత్మ సంతానము కాబట్టి పరస్పరము వీళ్ళందరూ కూడా ఏమవుతారండి? సోదరులు అవుతారు. పరస్పరం సోదరులు అవుతారు వీళ్ళు. దేవీ దేవతలు నాకు తండ్రి కాదు, నా సోదరులు వాళ్ళు. అర్థమైందండి? ఋషులు, మునులు నాకు తండ్రి కాదు, వాళ్ళు నా సోదరులు. ధర్మాత్మలు, ధర్మపితలు వాళ్ళు నాకు సోదరులు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ సోదరుల నుండి, అంటే ఒక దేహధారి నుండి ఇంకొక దేహధారికి స్వర్గ వారసత్వము లభించదు. స్వర్గం అనేది భగవంతుడు స్థాపన చేస్తున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. నేను ధర్మస్థాపన అంటే ధర్మం ఎక్కడుంటే అదే స్వర్గము. స్వర్గస్థాపన నేను చేస్తున్నాను. కాబట్టి నా యొక్క ఉనికినే తెలియని వాళ్ళకి, నన్ను అసలు రిజెక్ట్ చేసిన వాళ్ళకి, భగవంతుణ్ణి, నిరాకారుడైన భగవంతుడి యొక్క ఉనికిని కంప్లీట్ గా మరచిపోయినటువంటి వాళ్ళకి నా వారసత్వం ఎక్కడి నుంచి లభిస్తుందండి? భగవాను వాచ కదా. అందుకనే ఇక్కడ మన సాకారము నిరాకారం యొక్క మధ్యలో భేదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకేమర్థమవుతుంది? ఇప్పుడు వర్తమాన సమయములో, సంక్లిష్ట సమయములో, కలియుగం యొక్క అంతిమ సమయములో భగవంతుడు సంస్కార పరివర్తన చేయడం కొరకు ఏం చేస్తున్నాడు? రాజయోగము అన్న ప్రక్రియని ముందు మనందరికీ తీసుకుని వచ్చి స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోండి. పరమాత్మనైనటువంటి నన్ను కూడా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆత్మలు పరమాత్మతో యొక్క జరిపేటువంటి సంయోగాన్ని రాజయోగం అని అన్నాడు. అంతిమంగా ఒక్క విషయం మీకు చెప్పి ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకుందామండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషి, కేవలము మనిషి, ఆత్మస్వరూపంలో తండ్రి యొక్క బిడ్డ, పరస్పరము ఆత్మలందరూ సోదరులు. ఒక మనిషి ఇంకొక మనిషికి
ఒక మనిషి ఇంకొక మనిషికి రాజయోగాన్ని నేర్పించగలడా? చెప్పండి. మనం ఈ రోజున మనం భగవంతుడి యొక్క ఉనికి మనం అర్థం చేసుకోలేదు. స్వయాన్ని ఆత్మగా కూడా మనం గుర్తించలేదు. కాబట్టి ఏమవుతుంది? మనకు తెలియదు కాబట్టి మనం అజ్ఞానంలో వెళుతున్నాం. పలానా స్వామి దగ్గరికి మమ్మల్ని మాకు స్వర్గాన్ని ప్రాప్తి చేయండి, లేకపోతే మాకు అనుకున్న కోరికలు తీర్చండి. అదే దేవి దేవతల దగ్గరికి వెళ్తున్నాం. ధర్మపితల దగ్గరికి వెళ్తున్నాం. అర్థమైందండి. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే, వారి దగ్గర నుంచి మీకు ఎటువంటి వారసత్వము? ముఖ్యంగా స్వర్గ వారసత్వము అంటే సత్య త్రేతాయుగాల్లో మీరు ఎంటర్ అయ్యేటువంటి భాగ్యము, శ్రేష్ఠ జన్మలు పొందేటువంటి భాగ్యము మీకు వీరి ద్వారా మీకు లభించదు. ఇది ఒక సైన్స్, ఇది ఒక స్పిరిచువల్ లా అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మనం రెండో విషయానికి వెళ్ళిపోదామండి. ముందు మాటగా కొన్ని ముఖ్యమైన విషయం కాబట్టి కొంచెం నేను విస్తృతంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మరి మీ మీ దృష్టికి వేదాల గురించి రిఫరెన్స్ ఉన్నటువంటి ఇంకా నా దగ్గర 3 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. 20 శ్లోకాల లిస్ట్ నేను రాసుకున్నాను. అందులో 17 శ్లోకాలు ఇప్పటి వరకు మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు 3 శ్లోకాలు రాబోయేటువంటి ఈ ఎపిసోడ్లో ఒకటి, రాబోయే ఎపిసోడ్లో మిగతా 2 ఎపిసోడ్స్లో ఇది చెప్పి మొత్తం అంశాన్ని మనం తీసుకుందామండి. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడ తీసుకెళ్తున్నా అంటే 9వ అధ్యాయం 20వ శ్లోకం నోట్ చేసుకోండి. 9వ అధ్యాయం 20వ శ్లోకం. అది కూడా ఎందుకు తీసుకున్నాను అంటే అందులో వేదాల గురించి రిఫరెన్స్ మన భాష్యకారులు, వాస్తవంగా అందులో వేదాలు లేదు, కానీ భాష్యకారులు వేదాల కింద ఆ శ్లోకంలో ఆ విధంగా వర్ణించడం జరిగింది. అందుకని అది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యంగా మీ దగ్గరికి ఏ ఒక్క శ్లోకాన్ని విడిచిపెట్టలేదండి. నా దగ్గర మొత్తం అంతా లిస్ట్ అంతా ఉంది నా ల్యాప్టాప్లో. దాని ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి అంశం తీసుకొని వచ్చి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎందుకు తీసుకొని వస్తున్నానంటే పరమాత్మ ప్రాప్తి మీకు కూడా జరగాలి, ఖచ్చితంగా పరమాత్మ వారసత్వానికి మీరు కూడా అధికారులు కావాలి అనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంకల్పం నాలో ఉంది కాబట్టి, పరమాత్మ ఆదేశం కాబట్టి నేను ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు 9వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఒక్కసారి ముందుగా శ్లోకాన్ని వినండి. త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఇది శ్లోకం అండి. ఉన్నట్టుగా మీకు శ్లోకం మేము ముందు ఉంచాను. ఒకసారి పదవిచ్ఛేదన చేయండి. ఇక్కడ త్రైవిద్యామాం అన్నాడు. మాం అంటే నన్ను పొందడానికి 3 విద్యలు ఉన్నాయంట. అర్థమైందండి. మాం అంటే నన్ను పొందడానికి, పరమాత్మని గుర్తించడానికి భగవంతుడు మీకు 3 విద్యల్ని ప్రసాదించడం జరిగింది. అర్థమైందండి. కానీ ఇక్కడ ఈ 3 విద్యల గురించి ఏం చెప్పారు భాష్యకారులు? ఏం చెప్పారండి? ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అని చెప్పారు. ఇక్కడ పొరపాటు జరిగింది. ఇక్కడ పప్పులో కాలేయటం జరిగింది. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అనేటువంటి 3 విద్యలు భగవంతుడు ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది అన్నటువంటి భాష్యం రాశారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు 3 విద్యలు ప్రసాదిస్తున్నాను. ఈ 3 విద్యల్ని ఒకే విద్యగా మనం పలకరించాలంటే ఏమంటాము? ఆధ్యాత్మిక విద్య, సంపూర్ణ ఆధ్యాత్మిక విద్య అంటారు. దీనిలో 3 విద్యలు మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఒకటి, 850 కోట్ల మంది వారి యొక్క మూల స్వరూపములో ఆత్మలు. అది మొదటి విద్య, ఆత్మ విద్య, నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. దాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ అన్నమాట. అర్థమైంది. ఆత్మ విద్య అంటే ఆ విద్య కేవలం ఆత్మ గురించి చెప్పాలి, ఆత్మని అనుభవం చేయించాలి, ఆత్మలో ఉన్న దివ్య గుణాలని అనుభూతిలోకి తీసుకుని రావాలి, ఒక సంస్కార పరివర్తన చేసుకోవడానికి, పరమాత్మ ఉనికిని కనిపెట్టడానికి అది ఒక మార్గము. కాబట్టి ఆత్మ విద్య ఒక ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అంటే భగవద్గీతలో మనకి ప్రకటించినట్టుగా. అర్థమైంది. అది నంబర్ 1 విద్య. సర్వాత్మలందరికీ, విశ్వాత్మలందరికీ అంటే 850 కోట్ల మనుష్యాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి. కేవలం అర్జునుడు మాత్రమే గుర్తించారు. కేవలం అర్జునుడు మాత్రమే స్పష్టంగా, ఖచ్చితంగా, రుజువులతో సహా చెప్పగలుగుతాడు భగవంతుడు ఒక్కరే. భగవద్గీత సారం కూడా భగవంతుడు ఒక్కరే. అందుకని అర్జున ఉవాచలో కూడా 11వ అధ్యాయంలో 43వ శ్లోకంలో ఏం చెప్పాడు? పితాసి లోకస్య చరాచరస్య మమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ తత్వత్ సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. సాటి లేని ప్రభావము కలవాడా, ఎంత అదృష్టవంతుణ్ణి, నేను పరమాత్మని గుర్తించాను,
భగవంతుని గుర్తించాను. ఏ భగవంతుని కొరకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ, భక్తులనండి, మనుషులనండి, ఆ వీళ్ళందరూ ఎన్నో రకరకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, అన్నదాన, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు ఎన్నటికి చేసుకుంటూ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ ప్రయాణము, నా వెతుకులాట ముగిసింది. త్రైవిద్యాల మొదటిది ఏంటండి? ఆత్మవిద్య. రెండవది పరమాత్మ విద్య. విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి అనేది చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వముగా, కుండబద్దలు కొట్టినట్లుగా, కరా ఖండిగా ఇవన్నీ వాడతాం కదా, ఖచ్చితంగా అంటాం కదా, ఆ విధంగా పరమాత్మ విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి, మనమందరం కూడా సోదరులము, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది అక్కడి నుంచే వచ్చింది. రెండవ విద్య ఏంటంటే పరమాత్మ విద్య. మూడవది సృష్టి చక్రములో ఆత్మలు ఏ విధముగా తమ యొక్క సంస్కారాల అనుసారంగా ఏ విధంగా సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి కాలచక్రములో సైక్లికల్ గా ఆ విధంగా అనాదిగా వినాశిగా తిరిగేటువంటి ఆ కాలచక్రములో మనుష్యాత్మలు ఏ విధముగా తిరుగుతూ ఉంటారు, అదేవిధంగా పరమాత్మ ఏ క్షణములో ఏ సమయములో ఈ సృష్టి మీద అవతరిస్తాడు అన్ని చెప్పేటువంటి విద్య దీన్ని ఏమంటారు? కాలచక్ర విద్య లేక సృష్టి చక్ర విద్య అంటారు. ఇక్కడ త్రైవిద్య అంటే అది ఆత్మవిద్య, పరమాత్మ విద్య మరియు సృష్టి చక్ర విద్య. మీకు గత ఎపిసోడ్ లో ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ శాస్త్రమైనా మీరు చదవండి, ఈ గీతలో ఏ శ్లోకాన్నైనా మీరు తీసుకోండి, మీ లక్ష్యం ఏమవ్వాలి? ఈ శ్లోకము ద్వారా పరమాత్మ నా యొక్క ఆత్మని సంస్కరించుకోవడానికి ఎటువంటి యుక్తులు ఇస్తున్నాడు, ఏ విధంగా నా డైరెక్షన్ మారుస్తున్నాడు. ఇప్పటి వరకు నేను మూఢత్వములో, మూర్ఖంగా, అంధవిశ్వాసములో కూరుకుపోయి బుద్ధి ఉన్నప్పటికీ కూడా ఒక బుద్ధి లేని వాడిగానే నేను ఎవరు ఏది చెప్తే వాళ్ళు అది ఓకే 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 అనుకుంటూ నా జీవితంలో ఇప్పటికీ కూడా ఇంకా చాలా ఒక వ్యాక్యూమ్తో నిండిపోయింది. కంప్లీట్ గా అంత కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. భగవంతుడు అంటున్నా, భగవంతుడు యొక్క నామ రూప దేశకాల గుణకర్తవ్య సంబంధం తెలియదు నాకు. అలాంటిది తెలియచేస్తున్నప్పుడు కూడా మనం సంశయించడానికే మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఎటువంటి దుర్గతిలో ఈ రోజున వర్తమాన సగటు మనిషి ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. త్రైవిద్యామామ సోమపాహ అన్నాడు. సోమపా అంటే సోమరసము, సోమరసము అంటే అమృతము. ఇక్కడ అమృతం అంటే స్థూలమైన అమృతము కాదు, జ్ఞానామృతము. త్రైవిద్యామాం సోమపాహ, దీని ద్వారా ఏమవుతుంది? పూతపాప అన్నాడు. ఇప్పటి వరకు జన్మ జన్మలుగా మనం చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఆధారంగా ఆత్మలో పేరుకుపోయినటువంటి కుళ్ళు సంస్కారాలు, చెత్త సంస్కారాలు, మలిన సంస్కారాలు, వాడు బాగోడు కాదు, వీడు మంచివాడు కాదు, ఇది మంచివాడు కాదు, ఆ వ్యవస్థ బాగోలేదు, ఈ వ్యవస్థ బాగోలేదు, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, కల్తీలు, మోసాలు, లంచగొండితనము, ఇంతింత అరాచకత్వం, ఇవన్నీ చేసుకుంటూ దాని పర్యవసానంగా ఫలితంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ కుళ్ళు సంస్కారాన్ని కడగట్టడం అక్కడ నుండి మొదలవుతుంది, జ్ఞానామృతం నుండి మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం మొదలు పెట్టుకోలేదు, ఎలాగున్నాం అలాగే ఉన్నాం, ఇంకా పాడైపోతున్నాం, రోజు రోజుకి దిగుతున్నాడు అంటాం కదా, మనిషి రోజు రోజుకి దిగజారుతున్నాడండి. త్రైవిద్యామాం సోమపాహ పూతపాప. పూతపాప అంటే పవిత్రులు అవుతారు, పాప అంటే పూత. పూత అంటే ఏంటి? ఆ పాపం అంతా పోద్దనమాట పూత ద్వారా. పూత పాపాహ. తర్వాత ఏమంటే యజ్ఞైరిష్ట్వా అన్నాడు. యజ్ఞము అంటే మీకు ఏం చెప్పాను? యజ్ఞం అంటే ఏం చెప్పాను మీకు? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము అని చెప్పాను. ఈ యొక్క యజ్ఞం యొక్క ఒకటే ఒక్క లక్ష్యం ఏంటంటే సంస్కార పరివర్తన, ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవటము. నేను దేహం అన్నటువంటి కారణంగా ఈ రోజున 100% మనం దేహం కొరకే 3 పూటల స్నానము, దేహం కొరకే 3 పూటల భోజనము, దేహం కొరకే 10 గంటల పాటు నిద్ర, దేహం కొరకే టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, డ్రామాలు, షికార్లు, దేహం కొరకే పార్టీలు, విందులు, వినోదాలు, వండుకోవటం, తినడం, పడుకోవటం, ఆ విధంగా గొడవ పెట్టుకోవడం, ఆ విధంగా రోజు గడిపేసుకుంటూ ఒక రోజు మన జీవితంలో మన ఆయుష్ ఒక రోజు ఇలా కట్ చేసుకుంటూ ఈ సమయంలో ఇప్పుడు భగవంతుడు స్వచ్ఛమైన, సత్యమైన, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అర్థమైంది? దీనిని కూడా మనం పెడచెవిని పెట్టామనుకోండి, ఇంకా రేపు పొద్దున భగవంతుడా అనే అధికారం మనకు ఉంటుందా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైరిష్ట్వ అంటే యజ్ఞముల ద్వారా భగవంతుని ప్రాప్తి కోసము, ఇష్ట్వ
ఆ విధంగా మనము నిర్వహించేటువంటి కార్యక్రమాలు అంటే రాజయోగము, ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగం అనే ప్రక్రియ నిరంతరము స్వయం యొక్క సేవ, స్వయంని డెవలప్ చేసుకుంటూ విశ్వసేవ చేయాలి. అంతేగాని స్వయాన్ని విస్మరించుకొని మనం పిచ్చి పిచ్చిగా ఉండి ఆ విధంగా ఉండి మీరు మంచిగా ఉండండి అంటే ఎవరు మాట వినరండి. ఒక చైన్ స్మోకరు ఇంకెవరికైనా ఒక పాఠం తీసుకోగలుగుతాడా? ఏమండి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, నోట్లో అల్సర్లు వస్తాయి, మొత్తం అంతా కుళ్ళిపోతుంది, ఈ బ్రతుకు నాశనం అయిపోతుంది, కానీ నాకు మాత్రము ఈ స్మోకింగ్ నేను విడిచిపెట్టలేను అంటే ఎవరన్నా నమ్ముతారా? అర్థమైంది? అటువంటి వాళ్ళని మాట్లాడిస్తారా అటువంటి వేదికల మీద? ఈ రోజున అదే ఉంది. నేను ఆచరించలేనటువంటి జ్ఞానాన్ని నలుగురికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని యజ్ఞైరిష్వ ప్రార్థయంతే అన్నాడు. ఆ విధంగా ప్రార్థయంతే అంటే ఆ కోరికను పెట్టుకుంటూ అటువంటి ప్రార్థన చేసుకుంటూ ఉన్నామన్నమాట. ప్రార్థయంతే. అప్పుడు ఏమన్నాడు తర్వాత? రెండు పంక్తులు చెప్పాను. మూడో పంక్తి నాలుగో పంక్తి చూడండి. ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అన్నాడు. పుణ్యం అటువంటి ద్వారా ఆత్మలో ఉన్నటువంటి పాప సంస్కారాలు పుణ్య సంస్కారాలుగా మారతాయి, పరివర్తన చెందుతాయి. అక్కడి నుంచి ఏమవుతాయి? సాత్విక సంస్కారాలుగా చేరుకుంటాయి. ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అన్నాడు. సురేంద్ర లోకం అంటే గుర్తుపెట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నారా? మామూలుగా ఏదో స్వర్గం అంటే ఆకాశం ఎక్కడో ఉంటుంది, అక్కడ ఇంద్రుడు ఉంటారు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా నాట్యాలు చేస్తారు, ఇంద్రుడు ఎంజాయ్ చేస్తాడు, ఇంద్రుడు వర్షాన్ని కురిపించేటువంటి వాడు కూడా ఇంద్రుడే. ఇలాంటి ఏదో భావాలు పెట్టుకున్నాం. కానీ సురేంద్ర లోకం అని ఇక్కడ అన్నాడు పదములో. సుర అంటే దేవతలండి, గుర్తుపెట్టుకోండి. ఇంద్ర అంటే ఎవరు తెలుసా మీకు? దేవతలు ఎవరైనా దేవతలకు ఉండేటువంటి లక్షణం. ఇంద్ర అంటే ఇంద్రియాల మీద జయాన్ని పొందినవాడు. పంచ ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఈ ఇంద్రియాలు సమూలంగా అర్థం చేసుకొని అక్వైర్డ్ మాస్టరీ ఓవర్ సెన్స్ ఆర్గన్స్. అటువంటి ఆ విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవతగా పరివర్తన చెందుతాడు. కాబట్టి సుర ప్లస్ ఇంద్ర, సురేంద్ర లోకం అంటే స్వర్గము. రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకుని భాగ్యం పొందుతాడు. ఏ పుణ్యవాసాద్య సురేంద్ర లోకం. అక్కడ ఏం చేస్తారంట? అశ్నంతి భోగాన్, అశ్నంతి దేవాన్ దివి, అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అన్నారు. దివ్య అంటే డివైన్. అక్కడ ఆత్మిక స్థితిలోని అందరూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ మనం మామూలుగా ఇంద్రియ సుఖం కోసము అక్కడ ఏదో ఎవరు మోసం చేస్తే వచ్చే సుఖం గురించి కాదండి. అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అన్నాడు. ఆ విధంగా దేవీ దేవతలుగా మీరు సుఖాలని భోగిస్తారు, అనుభవం చేస్తారు. ఆ విధంగా చెప్తున్నాడు. అంటే అర్థమైంది సార్? ఒక్కసారి త్రైవిద్య, ఇప్పుడు శ్లోకం జాగ్రత్తగా వినండి, ఈ తత్వాన్ని చెప్పాను. త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ఏ పుణ్యమాసాద్య సురేంద్ర లోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఒక్కసారి గీతా శ్లోకంలో, గీతా పుస్తకంలో ఏ విధంగా రాయటం జరిగిందో ఒకసారి గమనించండి. ఎందుకంటే పరివర్తన కావాలండి. మీరు ఏదైనా భక్తి మార్గంలో పుస్తకం తీసుకొని మీరు పరివర్తన కావటం లేదు అంటే ఎక్కడో ఒక దగ్గర కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని గమనించాలి. బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఒకసారి ఈ శ్లోకంలో ఏమని చెప్పండి? 9వ అధ్యాయం 20వ శ్లోకం. ఋగ్య యజుర్వేద సామవేదములచే, ఋగ్య యజుర్వేద అంటే ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదంలో సారం ఏంటో మనకు తెలియదు. కేవలం వేద మంత్రాలు విన్నాము, ఆ పేర్లు విన్నాము. వేదాలంటే 4 వేదాలను విన్నాం. అధర్వణ వేదం కలిపితే 4 వేదాలు అవుతాయి. ఇప్పుడు దాని ప్రకారంగా కర్మలు చేయమంటే ఏ విధంగా కర్మలు చేయాలి మనకేమైనా తెలుసా? మనకి ఎవరైనా చెప్పారా? మంచి కర్మలు చేయాలి, చెత్త పని చేయకూడదు, ఈ యొక్క విషయ వికారాల జోలికి వెళ్ళకూడదు, కామం మహాశత్రువు భగవద్గీతలో ఉంది అని ఎవరైనా చెప్పారా మనకి? అందుకని ఏమంటే ఇది ఇక్కడ తప్పనమాట. ఋగ్వేదము సామవేదములచే, ఋగ్వేదము యజుర్వేదము సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును సోమరస పానము చేయువారును. సోమరస పానం అంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నాకు? ఇప్పుడు భగవంతుడు చెప్తుంటే జ్ఞానామృతము సోమరసం అంటే అర్థమైంది. ఇది లేకుండా ఉంటే మనకి ఏమర్థం అవుతుంది? సోమరస పానం అంటే ఏం చేయాలి చెప్పండి? అంటే మనం ఏం చేయాలి, ఒక దశ దిశ కూడా చెప్పాలి కదా. కేవలం ఊరికి భాష్యం రాసుకుంటే అయిపోయిందా, చదువుకుంటే అయిపోయిందా? నేను ఎవరిని కూడా నేనేం అంటం లేదండి. ఉన్నమాట ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటే కాస్త మనలో ఒక పరివర్తన రావడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. సోమరస పానం చేయువారును. ఇక్కడ తర్వాత ఏమన్నాడు? పాపరహితులై, పూత పాప అన్నాడు కదా, పాపరహితులై
యజ్ఞముల ద్వారా నన్ను సేవించి యజ్ఞైరిష్వా ప్రార్థయంతే స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్య ఫల రూపమైన స్వర్గలోకమును పొందురు. అర్థమైంది కదండి. అచ్చట అచ్చటి దేవి అచ్చట దేవతల దివ్య భోగములను అనుభవింతురు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవతలు అనుభవించేటువంటి దివ్య భోగాన్ని అనుభవం చేస్తారంట. అర్థమైందని ఇక్కడతో ఈ చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మరో 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ఒక శ్లోకాన్ని కలిసి ఒక శ్లోకాన్ని ముందు మాటగా మరొక అంశాన్ని మేము తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను విశ్లేషణాత్మక సహితంగా ప్రసంగించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.